నమస్తే వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రపంచ దేశాల ప్రజలు భారత్కు రావాలన్న నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాన్క్లేవ్ లో పాల్గొన్న ప్రధాని చిత్తూరు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి లబ్ధిదారుల కుటుంబ బాగోగులు అడిగిన చంద్రబాబు నాయుడు జనసేన ఆవిర్భావ సభలో పవన్ దిశానిర్దేశం చేస్తారన్న మంత్రులు కాకినాడలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహణ ఏపీ బడ్జెట్తో ప్రజలకు నిరాశ మిగిలిందన్న గుడివాడ అమర్నాథ్ జగన్ను విమర్శించడానికే సమయం వెచ్చించారని ఫైర్ ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాన్క్లేవ్ లో భాగంగా ప్రధాని మాట్లాడుతూ భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల ప్రజలు భారత్ కు రావాలని కోరుకుంటున్నారన్నారు. ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా పేరొందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా మార్పు చెందిందని మోదీ అన్నారు. సెమీ కండక్టర్ల విమాన వాహక నౌకల తయారీ వంటి వాటిలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఆటోమొబైల్ ఉత్పత్తి దారుగా మారిందని పేర్కొన్నారు. దేశంలో లభించే సూపర్ ఫుడ్లైన మకానా, మిల్లెట్లు, ఆయుష్ ఉత్పత్తిలో మనం పాటించే యోగా, ధ్యానం వంటి వాటిని విదేశీయులు ఆచరిస్తున్నారన్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మూడోసారి పట్టం కట్టడం వారికి తమపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. 20वीं सदी के भारत पर आज पूरी दुनिया की नजर है। दुनिया भर के लोग भारत आना चाहते हैं, भारत को जानना चाहते हैं। आज भारत दुनिया का वो देश है जहां पॉजिटिव न्यूज लगातार क्रिएट हो रही है। न्यूज मैन्युफैक्चर नहीं करना पड़ रहा है। जहां हर रोज नए रिकॉर्ड बन रहे हैं, कुछ न कुछ नया हो रहा है। अभी 26 फरवरी को ही प्रयागराज में एकता का महाकुंभ संपन्न हुआ है। पूरी दुनिया हैरान है कि कैसे एक अस्थायी शहर में एक टेम्पररी व्यवस्था नदी के तट पे करोड़ों लोगों का आना, सैकड़ों किलोमीटर की यात्रा करके आना और पवित्र स्नान करके भाव से भर जाना। आज दुनिया भारत की ऑर्गेनाइजिंग और इनोवेटिंग स्किल्स देख रही है। हम सेमीकंडक्टर से लेकर एयरक्राफ्ट कैरियर तक यहीं पर मैन्युफैक्चर कर रहे हैं। दुनिया भारत की इसी सफलता को विस्तार से जानना चाहती है। मैं समझता हूं कि न्यूज एक्स वर्ल्ड अपने आप में एक बहुत बड़ा अवसर है। साथियों, कुछ महीने पहले ही भारत ने दुनिया के सबसे बड़े चुनाव कराए हैं। 60 साल बाद ऐसा हुआ जब भारत में कोई सरकार लगातार तीसरी बार वापस लौटी। इस जन विश्वास का आधार पिछले 11 साल में भारत की अनेकों उपलब्धियां हैं। मुझे विश्वास है कि आपका नया चैनल भारत की रियल स्टोरीज
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛన్ అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకు 2 లక్షల చొప్పున ఎఫ్డీ చేయాలని, వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. సదరు మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు. పిల్లల కేటగిరీలో వస్తారు సార్. పేరెంట్స్ 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ వసలే స్కీమ్ కింద వస్తుంది సార్. 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ onwards. మళ్ళీ అంతే ఓన్లీ 6 మంత్స్కే. అంటే ఒక 6 ఉంటే 4,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది ఇచ్చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసాను. నేను చదివిస్తాను. వాళ్ళకి సార్ కొంచెం 1,50,000 వడ్డీ ఉంటే కూడా మాట్లాడాను. వాళ్ళు 1,50,000 చెప్పేసాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే లేదు, పెన్షన్ ఇస్తున్నారు కదా, 4,000 ఇస్తున్నామ్మా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. మళ్ళీ ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తాను. రామ్ 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి. 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? నువ్వు పెంచుకో, సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటావు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా? ఇచ్చేసి రా, ముందు ముద్ర తీసుకోవాలి. అక్కడే చేద్దాం, చెప్పా కదా. శానిటైజర్ స్టాఫ్ ఒకసారి ఒకసారి చెక్ చేసుకొని అన్నీ క్లీన్గా ఉన్నాయని నిర్ధారణ 10 to 15 minutes టైం ఉంది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పిల్లలు పర్లేదు రమ్మా ఇటు రామ్మా. టైం అవుతుంది. ఎటు రామ్మా, లేమ్మా వద్దులేమ్మా నువ్వు ఇటు రా. లేదు రా, ఇద్దరు రండి. అట్రా నువ్వు కూడా ఆయన కూడా రమ్మను. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పక్క ఆయన రమ్మను. ఓకే అమ్మా, ఓకే అమ్మా, పర్లేదు. ఇక్కడ ఉందిలే అమ్మా, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కాకినాడ కళాక్షేత్రంలో సభను నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉంటుందని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాల హృదయం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను అనుసరించి ఈ సభను ప్రజాహితంగా నిర్వహిస్తామన్నారు. 8 నెలల నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక పక్క ప్రభుత్వాన్ని ఐక్యం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పార్టీ నిర్మాణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ సభ విజయవంతానికి కార్యకర్తలు అంతా కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీ సభ ఆవిర్భావ పత్రికను ఆవిష్కరించారు. ఈ
కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, మండలి బుద్ధప్రసాద్, బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, లోకం మాధవి, కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. అందరు నమస్కారం. మార్చి 14వ తారీఖున పిఠాపురంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకుడికి, ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించడానికి కోసం ఈ రోజున సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. సుమారు 14 కమిటీలు, దాదాపు 500 మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఒక చక్కటి సంకేతం, అందరం కలిసి ఒక మంచి టీమ్ ఎఫర్ట్ తో కనీవిని ఎరుగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకి రాబోయే ప్రజానికానికి ఒక చక్కటి వేదికగా మేము ఆ రోజు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. ఈ సభకి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి సంకేతం. అదే విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి ఒక బాధ్యతతోటి ఈ రోజు పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని మరింత విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అద్భుతంగా కృషి చేసి ఈ సభని విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సభాస్థలి దగ్గర ఒక పూజా కార్యక్రమం ద్వారా పనులన్నీ కూడా ప్రారంభించుకుని ఈ రోజు నుంచి శరవేగంగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగరవేసుకుంటూ ప్రజల్ని ఆకట్టించుకుంటూ మేము చేసే కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వాములు అయ్యే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు మేము ప్రిపేర్ అయ్యాం. యొక్క అవిరళ కృషితోటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అమోఘమైనటువంటి విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. అందులో మీ అందరి పాత్ర, మనందరి పాత్ర చాలా ఎక్కువ ఉందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడంలో ముఖ్యమంత్రి గారి లాంటి విజనరీ నాయకుని నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పరిపాలనలో పారదర్శకతతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా, అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన నాయకుని యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల ద్వారా చేస్తున్నటువంటి సేవ ఇవాళ అందరికీ మార్గదర్శకంగా నిలిచిందనేటువంటి మాటలు కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుగా చెప్పిన ప్రకారం ఒక ప్లీనరీగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి మాట చెప్పారు. అయితే ప్లీనరీగా చేయాలంటే ఒక పక్కనేమో అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. 3-4 రోజులు జరగాలంటే అసెంబ్లీ సెషన్స్ని మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో అలా ప్లీనరీగా కాకుండా మళ్ళీ మన అందరిలో కూడా పునరుత్తేజం ఇచ్చే విధంగా అందరం కలిసి సమైక్యంగా ముందుకు వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా, క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణం చేసుకునే విధంగా మనకి దిశానిర్దేశం చేయడానికే ఈ సభను ఉపయోగిస్తున్నారనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగంలో అత్యధిక సమయం జగన్ ను విమర్శించడానికే వెచ్చించారన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారని, ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదన్నారు. జగన్ పాలనలో మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి 90% పైగా హామీలు అమలు చేశారని, ఆ విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుందన్నారు. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసి 15,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో పేదవాడి మీద వేసేటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు చెప్పినటువంటి ఆ 15,000 రూపాయలు చెప్పిన ఆ పిల్లలకి ఇస్తానన్నారు. 1,500 రూపాయలు చెప్పిన ప్రతి నెల మహిళలకు ఇస్తామన్నారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయింది. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే 5 సంవత్సరాలు 20 లక్షల మంది కంటే ఒక సంవత్సరానికి 4 లక్షల మంది. ఈ సంవత్సరంలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి. ఇన్ని రకాలుగా ఇన్ని మోసాలు కేవలం అధికారం కోసం ఏ గడ్డన్నా తినడానికి వెనుకాడం అన్నటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందో
ఎన్నికల్లో చెప్పిందో, అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తదనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారో హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ. ఇది మరి ఎవరు చెప్తారో, ఎవరితో చెప్పించుకుంటారో ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాలని అన్నింటినీ కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కూటమి పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని, చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తాలూకా పనితీరు మీద, వారి తాలూకు పరిపాలన మీద శ్రద్ధ పెడితే వీటి మీద పెద్దగా దృష్టి ఉండదు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? రేపు పొద్దున్న గట్టిగా మాట్లాడితే మాలాంటి వాళ్ళని, లేదా సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని. ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళు నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏపీ టిడ్కో ద్వారా గతంలో కేటాయించిన ఇళ్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించడంపై బీజేపీ శాసనసభ పక్షనేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకి పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని చెల్లించి మళ్లీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో సగంలో నిలిచిపోయిన 2,40,000 ఇళ్లను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లబ్ధిదారులకు 5,72,000 రూపాయల చెక్కులను ఆయన తన కార్యాలయంలో అందజేశారు. ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ఉన్న సుమారు 6గురికి సీఎం రిలీఫ్ ఫండ్ 5,72,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే చెక్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఇది వరకు కాలంలో ఈ క్రిందటి గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అనేది అప్పుడప్పుడు ఏదో శాంపుల్గా ఒక బిర్యానీలో ఒక జీడిపప్పు ఉన్నట్టు అప్పుడప్పుడు ఇచ్చేవారు. కానీ మేము రెగ్యులర్గా నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బందులు పడి హాస్పిటల్స్లో విపరీతమైన డబ్బులు పేమెంట్ చేసి ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు ఒరిజినల్ బిల్స్ అవన్నీ తీసుకుని వచ్చి ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి వీరికి మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 5,72,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకా ఎవరన్నా ఇబ్బందులు పడుతూ పేమెంట్స్ చేసి హాస్పిటల్స్కి బిల్స్ 10,000 రూపాయల బిల్ అయినా ఇబ్బంది లేదు, తప్పనిసరిగా వాళ్ళకి కూడా మేము వచ్చేటట్టు చేస్తాం. 10 లక్షలైనా ఇబ్బంది లేదు. డెఫినెట్గా మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఇంకా నార్త్ నియోజకవర్గంలో ఎవరైనా వైట్ కార్డు ఉండాలి తప్పనిసరిగా. అది వాళ్ళు మా దగ్గరికి వస్తే, లేదా వార్డ్ ప్రెసిడెంట్స్ కానీ లోకల్ నాయకుల ద్వారా కానీ మా దగ్గరికి తీసుకుని వచ్చి ఇస్తే అవి వాళ్ళకి ఎంతో కొంత ధన సహాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బడ్జెట్లో ముఖ్యంగా సుమారు 6,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇదివరకు పిఎంఏవై హౌసింగ్ స్కీమ్లో ఏపీ టిడ్కో ద్వారా ఇళ్ళకి అప్లై చేసి ఉన్నారో దానికి అసంపూర్ణంగా చేయటం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంటు సుమారు 6,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ చేసి మళ్ళీ ఇల్లు నిర్మాణము చేపట్టడం జరుగుతుంది. దాని వలన చాలామందికి రాష్ట్రంలో సుమారు 2,40,000 మందికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, సగమే చేసి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. అట్లాగే బడ్జెట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం బడ్జెట్ సెషన్స్లో చర్చిస్తాం. ఉత్తరాంధ్రకు తగిన ప్రాధాన్యతనిస్తూనే రాష్ట్ర సమతుల్య అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు జరిపారని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబులోకి నెట్టిన పాపం వైసీపీదేనంటూ ఆయన దుయ్యబట్టారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎత్తు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా గతంలో ఆమోదించిన విధంగానే నిర్మాణాలకు నిధులు కేటాయింపులు జరిపారన్నారు. 2026 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది
ఉందన్నారు. సూపర్ 6 లో పథకాల అమలు విషయంలో కూడా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది బడ్జెట్ లో చేసిన కేటాయింపులే చెబుతాయన్నారు. మా నాయకులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ గత 40 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం మీరు చూశారు. కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్షనిస్ట్. మరి ఎట్లా అతన్ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టడం మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో ఫ్యాక్షనిస్ట్ తప్పితే వేరే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ను ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటివి ఏమి జరగవు. అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 3,24,24,000 కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర 1,200 నుంచి 1,400 కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి, అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజల సెవెంతి 600 కోట్లు, మన ఆంధ్ర యూనివర్సిటీకి 380 కోట్లు, పోలీస్ శాఖ సంబంధించి దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు 180-200 కోట్లు కేటాయించారు. వాళ్ళ పాత బాకీలు కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. నీటిదల మంచినీటి కోసం రైవాడ, లక్కోనం, పెద్దేరు, ఇవన్నీ కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు. ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే మీకు తెలుసు, ఈ రాష్ట్రం సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మోకలు మరి ఫ్యాషనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సరిదిద్దుకుంటూ ఈవేళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన 6 పథకాలతో పాటు మిగతా కూడా మనకు చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఆ రోజు మీరు 45.5 మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది, డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని 41.5కి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము 45.5కే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తుని పెంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దానికి సుమారు 33,000 కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం ఆల్రెడీ 1,200 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం మీకు తెలిసిందే. దాంతోపాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం. డెఫినెట్గా 2024 ఎండింగ్కి 26 ఎండింగ్కి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది. ఇది కాకుండా మరి ఈవేళ తల్లికి వందనం, మరి అట్లాగే ఈ ఏదైతే ఉందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తాలూకా అమౌంట్ కూడా ఈవేళ ఫుల్గా రిలీజ్ చేయడం జరిగింది. తల్లికి వందనం. ఇది కాకుండా మనం ఈ ఒంటరి ఆడవాళ్ళని 18 సంవత్సరాల నుంచి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు 50 సంవత్సరాల వరకు కూడా మనం నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాము. దాన్ని కూడా అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో కొంత అమౌంట్ కేటాయించారు. కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ముందు మిగతా ఏవైతే ఉన్నాయో ఈ మనం ఇచ్చిన హామీలు 6లో కూడా సుమారు ఇప్పటికి 3 అమలయ్యా, మిగతా 3 కూడా ఇప్పుడు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి బడ్జెట్లో కొంత అమౌంట్ ఇచ్చారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పరీక్ష సమయంలో పార్వతీపురంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి తన బిడ్డతో పాటు వచ్చింది. పార్వతీపురం మండలం బాలగొడవ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి భార్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇక నేడు ఏపీలో ఇంటర్ పరీక్షలు మొదలు కావడంతో సురేష్ తన భార్యను ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాయడానికి కేంద్రానికి తీసుకువచ్చారు. భార్య పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లడంతో భర్త 6 నెలల బాబును ఎత్తుకొని పరీక్షా కేంద్రం బయట వేచి ఉన్నారు. రైతులు పంట పొలాల్లోకి వెళ్లేందుకు గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఇబ్బంది పడుతున్నారని, తమకు న్యాయం చేయాలంటూ పాచిపెంట మండలం సరాయి వలస గ్రామ సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన ఉన్న తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు దారి ఇవ్వకుండా కంచె వేయడంతో కిలోమీటర్ల కొద్దీ తిరిగి తమ పొలాలకు రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని రైతులు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనున్న పొలాల్లోకి వెళ్లేందుకు దారి చూపాలని వారు కోరారు. హైవేకు ఇరువైపులా కట్టిన గోడలను వెంటనే తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. హైవే అధికారులు సమాధానం చెప్పాలి. భూములు త్యాగం చేసిన రైతుల్ని ఆదుకోవాలి. 2 రోజుల్లో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. మరి మీరేం చెప్తారో మేము అదే అడుగుతున్నాము. లేకపోతే కదిలే పరిస్థితులు ఇప్పుడు తిరుమల శ్రీవారిని సినీ నటులు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు, నిర్మాత రాజేష్ దండ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలానే సినీ నటి మొహరిన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తీతేదే దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెనకాల ఉండకూడదు. వాసు వాసు సైడ్ లా ఆడదాకా ప్లీజ్ మెల్లగా సార్. గత 15 ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు. ఈసారి నా 30వ సినిమాని వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు, త్రినాథ్ గారు, అనిల్ గారు, రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు. మజాక్ అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగే సినిమా అండి. ఒక బూతో, ఒక చెడు సీనో, ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా. నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ వచ్చానండి. ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా, గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ 200 మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్, సినిమా చాలా బాగుందని చెప్పారు. అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడు ఉండాలి. మజాక సినిమా తప్పకుండా థియేటర్గా చూడండి, మీ ఫ్యామిలీతో పాటు చూడండి. మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుందని నా గట్టి నమ్మకం. లవ్ యూ. ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా, నెక్స్ట్ బైలింగ్వల్ షూట్ చేస్తానండి. మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ జేసన్ సంజయ్, అతని డైరెక్షన్ డెబ్యూ, ఇంకా టైటిల్ పెట్టలా, షూటింగ్ మొదలైపోయింది. బట్ ఫస్ట్ మజాకా థియేటర్ని శుభ్రంగా అందరూ చూడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచి ఉంటుంది, అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచి ఉంటుంది. అలాగే మా సినిమాకి కూడా 80% చాలా మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ చెడుని దాటి మంచిగా వెళ్ళాలంటే మీ సపోర్టు, దేవుడి సపోర్టు కావాలి. ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ ఆల్.
ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.